ఉమెన్స్ డే స్పెషల్. పురుషులకు ధీటుగా దేశం గర్వించేలా నిలిచిన వనితలు. కొందరు మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి వారి సమస్యలను అధిగమించి క్లిష్టమైన రంగాలలో తమ ప్రతిభను రాణిస్తున్నారు. వీరు చరిత్రను లిఖించడమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 నాడు వారి రంగాలలో చరిత్రను లిఖించిన 8 మంది భారతీయ మహిళల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిదీ తప్పుగా అనిపించిన, ఎన్ని అవమానాలు ఎదురైనా నేను బలంగా ఉండాలని నమ్ముతాను అని అలనాటి నటి ఆడ్రీ హెప్బర్న్ చెప్పారు. ఇప్పటికీ ఆ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. చుట్టూ చిత్కారాలు ఎదురైనా బలంగా వాటిని ఎదుర్కొంటున్న మహిళలు ఎందరో. కొందరు పురుషాధిపత్యం ఉన్న రంగాలలో ప్రవేశించి అక్కడ వారికి ఎదురైన అనేక సవాళ్లను అధిగమించారు. అలుపెరగని స్ఫూర్తితో సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టి దేశం గర్వించేలా చేసిన కొందరు ఆదర్శ మహిళల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశం గర్వించేలా చేసిన 8 మంది మహిళలలో ఒకటవ ఆమె అవని లేఖ. ఈమె పారా ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అవని లేఖ ఈమె పారా ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. జైపూర్ కు చెందిన అవని 11 సంవత్సరాల వయసులో ఓ ఘోరమైన ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె వీల్ చైర్ కే పరిమితమైంది. అప్పటి నుంచి ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఏమాత్రం బెదరలేదు. పట్టుదలతో ఎయిర్ రైఫిల్ లో శిక్షణ తీసుకుంది. 2015 నుంచి శిక్షణ తీసుకొని 2020లో పారా ఒలింపిక్స్ లో పాల్గొని R2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది. పారా ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన మొదటి మహిళగా ఈమె పేరు నిలిచింది. ఇక రెండవ మహిళ పివి సింధు. పివి సింధు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయురాలుగా నిలిచింది. ఈ బ్యాడ్మింటన్ ఐకాన్ హైదరాబాద్ కు చెందిన ఓ క్రీడాకారిణి 2013 మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ లో పెద్ద బ్రేక్ ను పొందింది. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, విజయాలను తలకెక్కించుకోకుండా ఆటలో ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగింది. 2019లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని గెలిచి రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో వరుసగా 2 పథకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఇక మూడవ మహిళ అరుణిమా సిన్హా. అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ దివ్యాంగురాలు. సమస్యను ధీటుగా ఎదుర్కొనే స్ఫూర్తి ఉంటే ఏ సవాళ్లు పెద్దగా అనిపించవని నిరూపించారు అరుణిమా సిన్హా. ఓ రోజు ఓ దొంగల గుంపు అరుణిమను నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. ఈ క్రమంలో ఆమె కాలు కోల్పోయింది. అప్పటికీ ఆమె తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2013లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ విన్సన్ ను జయించిన మొదటి మహిళగా కూడా ఈమె ప్రసిద్ధికెక్కింది. ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్కియోస్కో, ఐరోపాలోని ఎల్బ్రస్ పర్వతం, దక్షిణ అమెరికాలోని అకాన్కా గువా పర్వతాలను కూడా అధిరోహించారు. ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఇక నాలుగవ మహిళ గీతా గోపీనాథ్. గీతా గోపీనాథ్ లాంటి స్త్రీలకు పరిచయం అక్కర్లేదు. 2018లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో చీఫ్ ఎకనామిస్ట్ గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. హార్వర్డ్ లోని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థికవేత్త అమర్త్య సేన్ తర్వాత శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో IMF జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ 25 శాస్త్రవేత్తలలో టాప్ 25 ఆర్థికవేత్తలలో కూడా గీత ఒకరు. ఆమెకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ కూడా లభించింది. ఇక ఐదవ మహిళ అవని చతుర్వేది. 2018లో MiG-21లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళ ఫైటర్ పైలట్ అవని చతుర్వేది. భావనా కాంత్ మోహన్ సింగ్ జితర్వాల్ లతో పాటు భారత వైమానిక దళాలలో చేరిన మొదటి మహిళా పోరాట పైలట్ గా అవని నిలిచారు. విమానాన్ని వేగంగా టేకాఫ్, ల్యాండింగ్ అత్యధికంగా చేసిన మహిళగా ఈమెకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆమె MiG-21లో ఒంటరిగా ప్రయాణించారు. ఇక ఆరవ మహిళ అరుణారెడ్డి. జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ లో పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్టిక్ గా అరుణారెడ్డి నిలిచారు. క్రీడాకారుల వెనుక ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. 2018లో జరిగిన ప్రపంచ కప్ లో మహిళల వాల్ట్ గా కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును సంపాదించేందుకు ఆమె 13 ఏళ్లకు పైగా శిక్షణ తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఈ జిమ్నాస్టిక్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. ఇక ఏడవ మహిళ ఇందు మల్హోత్రా. చట్టం ఒక మగ కోట కావచ్చు, కానీ ఇందు వంటి మహిళలు తమ తెగతో ఓ కోటలా ప్రవేశిస్తారు. ఇతరులు సైతం వచ్చేలా ఆదర్శంగా నిలుస్తారు. 1983లో ఇందు మల్హోత్రా ప్రయాణం ప్రారంభమైంది. 1988లో ఆమె సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డు గా అర్హత సాధించింది. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. 2018లో ఆమె సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది బాధ్యతలు అప్పగించిన రెండో మహిళ కూడా ఈమెనే. ఇక ఎనిమిదవ మహిళ. కమాండో శిక్షణ అనేది మహిళలను ఎక్కువగా ఉండే ప్రాంతం కాకపోవచ్చు, కానీ సీమ మూస పద్ధతులను, పాత చరిత్రను బద్దలు కొట్టింది. ఆమె క్లోజ్ క్వార్టర్ యుద్ధంలో 15,000 మంది సైనికుల
ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. అంతేకాదు ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. అనాదిగా వస్తున్న మూఢాచారాలను పక్కకు పెట్టి మూస పద్ధతులను బద్దలుగొట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.